ఈ బూత్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ కి అందరూ కూడా సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. మనకు ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంత వెనుకబడిపోయామంటే సుమారు 30 సంవత్సరాలు మన రాష్ట్రం వెనుకబడిపోయింది. అన్ని రంగాలలో ఒక ఉద్యోగ అవకాశాలు గాని, యువతకు, మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు 1995లో. ఆ రోజు నుండి మహిళలు అంతకు ముందు వంటింటికే పరిమితమైనటువంటి మహిళల్ని ఈరోజు బ్యాంకుకెళ్లి ఒక్కొక్కరు 5 లక్షల నుండి 10 లక్షల వరకు లోన్ తీసుకునేటటువంటి సదుపాయాన్ని తీసుకొచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం ఈ 5 సంవత్సరాల్లో మనం పోగొట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు చేయబడ్డాయో, ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇకనైనా మేల్కొని ఎవరు మనకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తారో, ఎలాంటి నాయకుడు కావాలి అని ప్రజలు మంచిగా తీర్పునిచ్చి 164 సీట్లు మనకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు అందరికీ, ప్రతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్ర 40 రోజులు మనం అధికారంలోకి వచ్చి అప్పుడే ఆయన పైశాచికానికి నాంది పలికాడు. ఏం జరుగుతుంది అసలు ఆయనకు? ఆయన సైకోయిజానికి నిజంగా అర్థం లేనటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాలు చేసిందే కాకుండా అభివృద్ధి పథంలో మన రాష్ట్రం వెళ్తుంటే దాన్ని ఓర్చుకోలేక లేనిపోని నిందలు వేస్తూ వాళ్ళే చంపుకొని ఈ రోజు టీడీపీ మీద నిందలు మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా భూస్థాపితం చేయడానికి మనందరం నడుము కడదామా అని చెప్పి నేను అడుగుతున్నాను. మనం డెవలప్మెంట్ ని చూడాలి అనంటే ఇలాంటి రాక్షసులు మన రాష్ట్రంలో కనబడకూడదు. ఇలాంటి వాళ్ళను మహిళలే తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పైశాచకుడు భూమి మీద ఉన్నట్టయితే, ప్రజల్లో తిరిగితే మన రాష్ట్రానికే చెడ్డ పేరు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ప్రజాప్రతినిధి ఎలా అవుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. డబ్బుతో ఓట్లను కొనడం అది ఒక మానవత్వం కాదు. ప్రజల మనసులు గెలుచుకొని ప్రజలకు మంచి చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు మన వద్దకు, మన ఊరికి, మన ఇంటి గడప దగ్గరికి ఈ రోజు ఎప్పుడు రాని తల్లి మన మధ్యలోకి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలకు ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పి కూడా నేను గట్టిగా తెలియజేస్తున్నా. అందరూ కూడా మేడం గారు ఈ 4 రోజుల పర్యటన ఎక్కువగా మహిళలతోనే ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టింది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు ఆర్థికంగా ఎలా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి అనేటటువంటి కార్యక్రమాన్ని మేడం గారు శ్రీకారం చుట్టబోతున్నారు. మనం అందరం కూడా ప్రతి ఒక్క మహిళ మేల్కొని వారి స్వయ విపత్తుతో బ్రతకడాన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు డెవలప్మెంట్ తో పాటు మహిళా ఆర్థికాభివృద్ధిని కూడా మన ముందుకు తీసుకొని వస్తున్నటువంటి ఘనత నారా భువనేశ్వరి మేడం గారికే తగ్గుతుందని చెప్పి కూడా నేను ఇవాళ తెలియజేస్తూ, ఇంకా మన మహిళలను ఉద్దేశించి మన నాయకులందరూ కూడా మాట్లాడతారు, అందరూ కూడా వినండి. అదేవిధంగా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని చెప్పి గట్టిగా తెలియజేస్తూ,
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వాతి గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడుకోతున్నాను. ఇప్పుడు ఈ జనసేన మహిళా అధ్యక్షులమ్మా పర్లేదు మాట్లాడు స్వాతి గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి నాతోటి మహిళలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం 2 రకాలుగా అదృష్టవంతులు. ఫస్ట్ మన కుప్పంని నారా చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకున్నారు. ఎలా అంటే మనకి 35 సంవత్సరాల నుండి లోకల్ గా సారే ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అది కాకుండా మనకి మళ్ళీ నారా భువనేశ్వరి మేడం గారు వచ్చి 1 పైపాల్యము 2 కంచి బందార్లపల్లి ఈ 2 కూడా దత్త తీసుకున్నారు. మనం ఈ పైపాల్యంలో ఎంతమందికి నేను ప్రతి ఒక్క గడపకి తిరిగినాను. ఆ రోజు పసుపు కుంకుమ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మేము గెలిపిస్తామని మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మగవాళ్ళ ఓట్ల శాతం ఎంత ఉందో మహిళలది కూడా అంత ఓట్లు ఉంది. కాబట్టి ఈ రోజు మనం మంచి మెజారిటీతో గెలుచుకొని మన ఊరు మేడం దత్తత తీసుకునేలాగా మనం చేసుకున్నాం. అవునా కాదా? ఈ రోజు మీకు ప్రతి ఒక్క చిన్న పిల్ల దగ్గర నుండి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా, నెక్స్ట్ ఏదో చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలనుకున్నా, ఏదైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఆవులు కావాలన్నా, లేదా ఆవులకు వేసుకునే షెడ్లు నుండి ప్రతి ఒక్కటి కూడా మీ ఊరికి ఏది కావాలన్నా మేడం దగ్గరుండి మీకు ఇది లేదు, మా ఊర్లో నిరుద్యోగం లేదు, చదువుకున్న వాళ్ళకైతే పేదరికం లేదు అనే స్టేజ్కి తీసుకుపోవాలనే ఒక తపనతోనే ఈ ఊరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ శ్రమించి మెజారిటీతో గెలిపించి ఈ ఊరు దత్తత తీసుకుంటున్నారు మేడం. అవునా కాదా? మీరందరూ ఓట్లేస్తేనే కదా సార్ గెలిచింది. సో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఓట్లేసి గెలిపించుకున్నారు. అదే మాట నిలబెట్టుకోవడం కోసం సార్ గెలిచిన 1 నెలకే మేడం ఊరికొచ్చి ప్రతి ఒక్క ఊరిని ఏ ఊర్లో మెజారిటీ వచ్చిందో ఆ ఊరిని అన్నింటినీ కలిసి 2 ఊర్లు దత్తత తీసుకుంటున్నారు. మనకి ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారని మాకు ఇప్పటికీ నమ్మకం వచ్చింది. ఫస్ట్ నెల 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క పెన్షన్ దారులకు వచ్చిందా లేదా మీకు 7,000? అదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత ఇచ్చినారు పెన్షన్? సంవత్సరానికి 250 5 సంవత్సరాలు పెంచుకుంటే మీకు 3,000 చేసినారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మీకు 7,000 వచ్చిందా లేదా? సో మనకి ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి దగ్గరలోనే అమలు అవుతాయి. మన నిరుద్యోగ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 3,000 వస్తుంది. చదువుకొని ఖాళీగా జాబ్స్ లేకుంటే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అదే వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే పాడి పశువులు కావాలన్నా, లేకపోతే మీకు గొర్రెలు కావాలనుకుంటే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి తీరుస్తారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేంద్ర గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. స్టేజీ అలంకరించిన పెద్దలు పిఎస్ఎం సార్ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన మణి గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి రవి గారికి, రామచంద్ర గారికి, ముఖ్య నాయకులకు అందరికీ, స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు కుప్పం తాలూకాలో అత్యంత మెజార్టీ ఇచ్చిన గ్రామం పైపాలెం పంచాయతీ. ఈ గ్రామంలో కష్టపడినటువంటి యూనిట్ పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జి వల్లెప్ప గారికి, అదేవిధంగా బూత్ పార్టీ అధ్యక్షులు గోవిందస్వామి గారికి, బూత్ ఇన్ఛార్జి కార్తీక్ గారికి, బూత్ ఇన్ఛార్జి తీర్థగిరి గారికి, అదేవిధంగా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. రాత్రి 10-12 గంటలకు మెసేజ్ పెట్టి రెస్పాన్స్ ఎంత బాగా ఇచ్చినారంటే, ఏది చెప్పినా నా మాటకు అడ్డం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త, బూత్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఏది చెప్పినా అంతగా రెస్పాన్స్ ఇచ్చి రేపు మార్నింగ్ ఈ కార్యక్రమం చేయాలా అంటే అదే విధంగా అందరూ పాల్గొని బ్రహ్మాండంగా కష్టపడినారు. వారికి
ఆ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు వారు కష్టపడిన కష్టానికే ఈరోజు పైపాలెం గ్రామం మేడం గారు దత్తత తీసుకున్నారు. ఇది చాలా అదృష్టంగా మరి కొద్దిసేపట్లో మేడం రాబోతున్నారు. మేడం గారు కొద్దిసేపట్లో సభాస్థలికి వచ్చేస్తున్నారు. ఆమెకి మన నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కర్తృత్వాల ధ్వనులతో మేడం గారిని స్వాగతించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ బరుగురికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తా ఉంటే బస్సులు లేని పరిస్థితి ఉంది. ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత బస్సు సౌకర్యాలు అయితేనేమి ప్రతి ఒక్కటి యథావిధిగా కొనసాగుతుంది. మేడం గారు వచ్చేసరి అక్కడ ఉన్న కొంచెం వెహికల్ రెండు బస్సులు వెళ్తా ఉండేది. ఈ రోజు యథావిధిగా పాత విధంగా అన్ని బస్సులు ప్రత్యేకంగా బయలుదేరుతా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారీగా ఇండస్ట్రీస్ వస్తుంది. ఇక్కడి నుంచి వలస వెళ్లే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే పనులకు వెళ్లి ఇక్కడే సంపాదించుకొని ప్రతి ఒక్కరు వారి ఊర్లలో వాళ్ళు ఉండే విధంగా తీర్చిదిద్దుతారు మన బాబు గారు. దీనికి మేడం గారు పూర్తిగా మీకు హామీ ఇస్తా ఉన్నారు. గ్రామంలో మేడం గారు దత్తత తీసుకొని ఈదీ లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ దగ్గరలోనే మీకు తొట్లమ్మ గుడి దగ్గర పెద్దదిగా కళ్యాణ మండపం కూడా మీకు వస్తుంది. భారీగా ఎవరు బయట పోయి పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా మీకు లేదు. అన్ని విధాలుగా ప్రతి గ్రామంలోనూ దేవస్థానాలు మీ పంచాయతీలో ప్రతి దేవస్థానము డెవలప్మెంట్ చేస్తారు. గ్రామంలో వాటర్ సమస్య ప్రతి ఇంటికి నీళ్లు వస్తుంది. ప్రతి రైతుకు పాడి ఆవులకు షెడ్లు ఇస్తారు. గొర్రెల పెంపకానికి షెడ్లు ఇస్తారు. గొర్రెల మేకలకు షెడ్లు ఇస్తారు. ఏదేది వ్యవసాయ కార్యక్రమాలు ఉందో ప్రతి ఒక్క దానికి మీకు అనుసంధానంగా దగ్గరలోనే వేరే ప్లాన్ కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్తాము. వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ కింద తీర్చిదిద్దాలని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ గారిని ఉపాధి హామీ లింక్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు రేపు ఈ వ్యవసాయ రంగానికి అనుసంధానంతో మనకి ఎయిర్పోర్ట్ కూడా పెడతా ఉన్నారు. మనకు రోజా పూలు కొన్ని వ్యవసాయదారులకు అయితే బయట దేశాలకు వెళ్లే విధంగా అన్ని కార్యక్రమాలకు ముందు రైతు బాగుపడాలని మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ లో కూడా చాలా మందికి ఉపాధి కల్పించే విధంగా తయారు చేస్తా ఉన్నారు. కాబట్టి కొన్ని వేల మందికి ఆడ కూడా ఉపాధి కలుగుతుంది. భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి అందరూ దయచేసి మేడం గారు వచ్చి చెప్పే విధానాన్ని మీరు పూర్తిగా విని ఆలకించాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సోదరా. ఇప్పుడు మహిళలంతా కూడా మొత్తం మంది ఇటు సైడ్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేడం కనబడాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం జెంట్స్ అంతా కూడా కొద్దిగా ఇట్లా వస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఒకసారి. కరెక్టే కదా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కూర్చున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చూడాలి కదా. అవునా కత్తలే? మేము కాబట్టి ఈరోజు కూర్చొని ఇస్తాం మీ పక్కలో, కాబట్టి మాకేం ఇబ్బంది ఏం లే. సరేనా? ఓకే, ధన్యవాదాలమ్మా. ప్లీజ్ సహకరిద్దాం, బాగా సక్సెస్ చేద్దాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు భవిష్యత్ తరాల నాయకులు ఇతర పార్టీలలో కూడా లేని విధంగా తెలుగుదేశం పట్ల ఇప్పుడు కూడా యూత్ను కానీ మహిళలను కానీ ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాం. కాబట్టి రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ మన మణి గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటా ఉన్నాను. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మణి గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కుప్పం మండలం పైపాలెం పంచాయతీ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల్లో ఎంతో కష్టపడి, మా పక్క పంచాయతీ మాకు అన్ని తెలుసు కాబట్టి మీ కష్ట సుఖాన్ని మేము చూసాం కల్లారా. మీ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం మన అమ్మ భువనేశ్వరమ్మ మేడం గారు మన గ్రామానికి ఇచ్చేయడం. కాబట్టి మీరందరూ కూడా మీ కష్టం మీ వృధాగా పోదు. అవన్నీ కూడా మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మనమందరం కూడా భవిష్యత్తులో మనమందరం కూడా బాగుపడేదానికి మేడం గారు, అదేవిధంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు ఇప్పటి నుంచే రచిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా
క్రమబద్ధీకరణ అన్ని కూడా జరుగుతుంది. మనం చేయాల్సింది ఎలక్షన్ లో కష్టపడ్డాం, ఇప్పుడు ఓపికతో ఉంటే అన్ని కూడా మనకు జరిగిపోతుంది. కానీ ఏదో ఆవేశపడి మనలో మనం మనస్పర్ధలు కాకుండా ఓపిక ఉండి ఎలక్షన్ లో ఏ విధంగా అయితే మనం ఐకమత్యంతో పనిచేశామో అదే విధంగా ఇప్పుడు కూడా ఐకమత్యంగా పనిచేసి మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అందరూ భాగస్వాములై మన జీవితాల్లో మార్పులు తీసుకునే దానికి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మేము అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మేడం గారితో మీరందరూ కూడా మేడం చెప్పే విషయాలన్నీ కూడా విని మీకు ఏదైనా 1-2 సమస్యలు ఉంటే కూడా మేడం దృష్టికి తీసుకుపోయి వాటినన్నిటి కూడా పరిష్కరించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జన్మభూమి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సోదరా. ఎంతో మంది కార్యకర్తలు నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు ఇంతమంది నలుమూలలో ఇంతమంది నాయకులు ఉన్నట్టు దానికి ఒకే ఒక కారణం మాకు గురువు సమానులైనటువంటి పిఎస్ మురత్తం సార్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు పెద్దలు ఆయన్ని మాట్లాడి కోరుతున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి వస్తాము, మాట్లాడుతూనే ఉన్నాం. తెలుగు వరాదా? தமிழ்ல பேசணுமா? சரி, எல்லாருக்கும் வணக்கம். எத்தனோ வருஷமா குப்பம் எப்படி இருந்துச்சு, எப்படி வளர்ந்துச்சுன்னு கண்ணுமில்லே பார்த்துட்டு இருக்கிறோம். ஒரு 60 வருஷமா சந்திரபாபு நாயுடு வராத்துக்கு முன்ன நம்ம எது மாதிரி இருந்தோம்? நம்ம தண்ணி ஏரியில் எடுத்துன்னு வந்து சேர் தண்ணி வடிகட்டி அந்த பானையில குடம் தலை மேல வச்சுன்னு சாப்பிட்டு இருந்தது பெரியவங்களுக்கெல்லாம் தெரியும். பழைய ஆளுங்க யாருனா இருந்தா அவங்கள பார்த்துருக்காங்க. இப்போ எந்த ஸ்டேஜுக்கு வந்திருக்குது? என்டிஆர் சுஜலா ஃபில்டர் வாட்டர், சேர் வாட்டர்ல இருந்து ஃபில்டர் வாட்டருக்கு வந்திருக்குது. கரெக்டாவா பொய்யா? கரெக்டேவா? யாருனால அது முடிஞ்சோம்? யார் அது பண்ணது? யார் பண்ணார்? ஃபில்டர் வாட்டர் வச்சு குழாய் போட்டு டேங்க் கட்டி நம்ம ஊர்ல யார் செஞ்சது? உண்மையா சொல்லணும். சந்திரபாபு நாயுடு செய்யலன்னா செய்யலன்னு சொல்லுங்க. ஓகே ஓகே. இதான் இந்த பாரு கார்டு கொண்டு வந்து கொடுத்தாரு தம்பி. இது கார்டு அப்படி போட்டா 20 லிட்டர் தண்ணி 2 ரூபாய்க்கே வருது. சேறு தண்ணியில இருந்து இப்போ பாட்டில் விற்கிறாங்கல்ல 20 ரூபாய் 1 லிட்டர். அப்போ 20 லிட்டர் எவ்வளவு ஆச்சு? 400 ரூபாய் ஆச்சு. 400 ரூபாய் தண்ணி 2 ரூபாய்க்கே கொடுத்துருக்கிறார் சந்திரபாபு நாயுடு. உண்மையா பொய்யா? அதே மாதிரி நம்ம ஊருங்களை வர ரோட் இல்லாத இருந்துச்சு. ஓணி, ஆடு மாடு போறது ஓணின்னு சொல்றாங்க. உங்க ஊர்ல கூட அப்படிதான் சொல்றாங்களா? எல்லாம் மறந்துட்டீங்க. இப்பெல்லாம் சிமெண்ட் ரோடு, தார் ரோடு வந்துடுச்சு. அப்ப ரோடே இல்ல, நடந்து போற ரோடு கல் இது இருந்துச்சு. இப்போ ஜம்மன் தார் ரோடு வருது, வீதிகளுக்கெல்லாம் சிமெண்ட் ரோடு வருது. இது மாறி இருக்குதா இல்லையா? அதே மாதிரி இந்த புட்டி விளக்கு கிருஷ்ணால் புட்டி வச்சுன்னு இருந்தோம். இப்போ எல்இடி பல்பு கரண்ட் ஓடுது இல்லையா? யாருன்னா இதாகி போனா, சாவாகி போச்சுன்னா ஆளு நேரா போய் 1 நாள் 2 நாள் போனா அங்கேயே இருக்கணும். இப்போ செல்போன் வந்துட்டு இருக்குது. போன் பண்ணா உடனே கார் போட்டுன்னு மோட்டர் வந்துடுறாங்க. இவ்வளோ மாற்றம் வர்றதுக்கு சந்திரபாபு நாயுடு காரணம். ஆனா 5 வருஷம், போன 5 வருஷம் நம்ம ஆட்சி இல்லாதனால நம்மளுக்கு எந்த வேலைன்னா நடந்திருக்குதா? ஒரு கோயில் கட்டுறதோ, இல்ல ஸ்கூல் கட்டுறதோ, ஒரு சிமெண்ட் ரோடு போடுறதோ, ஒரு டேங்க் கட்டுறதோ எதனா செஞ்சிருக்கிறாங்களா? நடந்துச்சா? அந்த 5 வருஷம் நீங்க எல்லாம் கஷ்டப்பட்டு சந்திரபாபு நாயுடு வரணும்னு சொல்லிட்டு நம்ம ஊர்ல எல்லாருமே சைக்கிள் சின்னத்துக்கு ஓட்டு போட்டு சந்திரபாபு நாயுடுக்கு எப்பவுமே வராத மெஜாரிட்டி கொடுத்ததுனால இன்னைக்கு சந்திரபாபு நாயுடு மனைவி, அவங்க வீட்டுக்காரி நம்ம ஊருக்கு உங்க கூட உக்காந்து பேசி உங்க கிராமத்துக்கு என்ன வேணும், என்ன செய்யணும்ன்றது நேர்ல பேசுற லெவலுக்கு இன்னைக்கு ஒரு அதிருஷ்டம் வந்திருக்குதா இல்லையா? வந்திருக்குதா? அதனால நீங்க எல்லாருமே மேடம் வர்றாங்க, உங்க ஊருக்கு என்ன குறை இருக்குதுன்னு சொல்லணும். 3 மாசத்துக்கு ஒரு வாட்டி குப்பத்துக்காக சந்திரபாபு நாயுடு ரொம்ப பிஸி ஆயிட்டார். இப்போ 5 வருஷமா ஆபீசருங்கெல்லாம் சரியா வேலை செய்யாத ஆளுங்களை சரி பண்றது, ராத்திரி பகல கஷ்டப்படுறாரு, டைம் இல்லாத. அதனால
அவங்க வீட்டுல அந்த அம்மாவை மேடம்மை போய் நீ பார்க்கணும்னு பதிலான்னு சொல்லி அனுப்பியிருக்காங்க. அவங்க வர்றாங்க. நீங்க எல்லாரும் சந்தோஷமா மேடம் கூட பேசி நம்ம ஊருக்கு என்ன வேணுமோ கேட்கணும். இப்போ மேடம் வர டைம் நீங்க மைண்ட் எல்லாம் அங்க போயிடுச்சு, சொல்ற பேச்சு கேட்க மாட்டீங்க. எல்லாருக்கும் வணக்கம், நமஸ்காரம். தமிழ்ல మాట్లాడమండ్రి. நன்றி, வணக்கம். మేడం గారు రాబోతున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న జెంట్స్ అంతా కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోవాలా ప్లీజ్. జెంట్స్ అంతా అట్లా అడ్జస్ట్ చేసుకోండి. మేడం గారు వస్తా ఉన్నారు. బ్రో ఇక్కడ ఉన్న జెంట్స్ అంతా ఇట్లా కొంచెం సైడ్ కి రావాలి. జెంట్స్ అంతా ఇక్కడ సహకరించండి అమ్మా. నా ఇక్కడ మీరంతా కొంచెం ఇట్లా సైడ్ వచ్చాయండి. మీరంతా ఇట్లా వచ్చాయండి. హలో, ఇక్కడ ఉన్న జెంట్స్ అంతా ఇట్లా సైడ్ లో వచ్చేయండి. మేడం గారు వస్తా ఉన్నారు. పెద్దమ్మ, చుట్టుపక్కల ఉన్న లేడీస్ అంతా దయచేసి ఇట్లా వచ్చి స్టేజ్ ముందు కూర్చోవలసిందిగా మరీ కోరుతున్నాము. లేడీస్ దారి వదలండి అక్కడ. లేడీస్ ప్రతి ఒక్కరు లేడీస్ కి దారి వదలండి అక్కడ. జెంట్స్ అంతా సహకరించండి. అక్కడ లేడీస్ వస్తున్నారు. వాళ్ళు లేడీస్ మీటింగ్ ఇది. మా ప్లేస్ దయచేసి జెంట్స్ మొత్తం కూడా వెనకాలకు రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఉంది, కొద్దిగా వెనకాలకు పోదండి. దయచేసి వెనకాలకు పోదండి. అందరూ కూడా మొత్తం మహిళలు మాత్రం ముందుకు పంపించండి. దీని మీద ఎవరు ఎక్కద్దండి. స్టేజ్ మీద ఇక్కడ ఎవరు ఎక్కద్దండి. రచ్చబండి పని ఎవరు ఎక్కద్దండి. జెంట్స్ మొత్తం వెనకాలకు రానమ్మా. మొత్తం జెంట్స్ వెనకాలకు పోండి. బాబా మా కొద్దిగా జరుపుకోండి. కొద్దిగా జరుపుకోండి. మా మహిళలంతా మా ఇక్కడ జెంట్స్ కూడా వెనకాలకు పోవాలి. గోవింద్ స్వామి గారు దయచేసి మహిళలు మాత్రం ముందుకు పంపించండి. మా ఇక్కడ కూర్చో సార్. మీరు వెళ్ళిపోండి సార్. మీరు దయచేసి వెనకాలండి. ఇక్కడ మొత్తం వెళ్ళాలమ్మా. ఇక్కడ జెంట్స్ మొత్తం వెనకాలకు వెళ్ళిపోవాలా. బాబు పదమ్మా నువ్వు. మా ఇక్కడ ఉండే వాళ్ళంతా అట్లా పోండి, వెనకాలకు పోండి. మీరు వెళ్ళిపోండి. మీరు ప్లీజ్ మహిళలు మాత్రం పంపించండి. మహిళలు మాత్రం పంపించండి. మా దయచేసి అక్కడ దారి వదలాలమ్మా. మహిళలు మాత్రం పంపించండి. ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ మొత్తం సహకరించాలండి. ప్లీజ్ మనీ లోకల్ ఉన్న నాయకులు మొత్తం కూడా అక్కడ కోఆర్డినేట్ చేయండి. సుందర్ எல்லாருக்கும் பண்ணிவிடுங்க. మా అందరికి దారి వదలండమ్మా. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. కార్తీక్ అక్కడ పంపించి, అక్కడ ఖాళీ ప్లేస్ లేడీస్ అంతా అక్కడ పంపించండి. ఇంకా అట్లా పంపించండి మా. హలో, మీరు పైకి లేడీస్ అటు సైడ్ అంతా దారి వదలండి. అక్కడ కూర్చొని దానికి దారి వదలండి. మీరంతా జెంట్స్ కొంచెం సైడ్ వచ్చేయండి. మేడం గారు స్కూల్ దగ్గర వెళ్తున్నారు. పిల్లలు కిట్ ఇవ్వడానికి బ్యాగ్ కిట్. మీరు ఆడవాళ్ళు సహకరించండి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలమ్మా. ప్లీజ్ జెంట్స్ అందరూ కూడా మొత్తం అటు సైడ్ అంతా మేడంకి ఈ పక్క కూడా కనపడాలి కదా. వాళ్ళని కూడా ఇటు తీసుకో. ఇదంతా ఖాళీ చేయించు బాబీ. ఎంత ఖాళీ చేయమని చెప్పు. మేడం కనపడాలి కదా అందరు సైడ్. అన్న దయచేసి ఎవరు ఎక్కద్దన్న ప్లీజ్ సహకరించండి. హలో హలో నీకు అంతా క్లియర్ చేసుకోండి. తల్లి కూర్చోమ్మా, నువ్వు కూర్చోండి. మనీ మీ అందరికి మేడంకి అందరూ కనిపించేటట్లు, మేడం అందరికి కనిపించేటట్లు జరుపుకోండి. రా హరి, తీసుకో, ఇంకా తీసుకో. మనీ చెప్పు. అందరిని అటు సైడ్ తీసుకోమని. ఇక్కడ ఖాళీ పెట్టు. మేడం అందరు కదా, ఇంకా మొత్తం తీసుకోవాలి. మేడం కనపడాలి అందరికి. తీసుకోండి. ఎంత కనపడమ్మా. రండి తల్లి, ఇక్కడ కూర్చునేసని. అన్నా లేడీస్ దగ్గర లేడీస్ వరకు పంపించు. మీరందరూ అక్కడ కూర్చోండి. అట్లా కూర్చోండి. కాడ వాలంటీర్స్ కొద్దిగా తీసుకోండి. మీరందరూ అట్లా కూర్చోండి. అక్కడ అమ్మా లేడీస్ వరకు రండి. ఇట్లా రామ్మా, కూర్చోండి. రా తల్లి.
అలా జెంట్స్ ఇక్కడ ఉన్న జెంట్స్ అంతా కొంచెం సహకరించండి. లేడీస్ వెళ్తున్నారు కొంచెం అట్లా మీరు వెళ్ళండి వెనకాలకి. తప్పుగా అనుకోవద్దండి, కొంచెం సహకరించండి, ఏమనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరంతా కొంచెం వెనకాల వెళ్ళండి. ఆడవాళ్ళు అట్లా పోతున్నారు. అక్క మీరు అక్కడ ఉన్న వాళ్ళంతా అట్లా కొంచెం జాగ్రత్త కూర్చోండి అక్కడ. మేడం ఇంకొక 2 నిమిషాలు వస్తారు. స్కూల్ వరకు పోయినారు, వచ్చేస్తారు. 5 నిమిషాలు వచ్చేస్తారు. ఇది చూడు, ఈ సైడ్ రావా. కాదు మేడం వీళ్ళకట్ట కనిపిస్తారు. గాపేసుకో. కా ఉన్న ఆలగోర్రాక అప్పుడు జరికాక. ஹலோ மா எல்லாரும் கோஆபரேஷன் பண்ணி உட்காருங்க. மேடம் எல்லாரும் கண் தெரியாங்க, ப்ளீஸ் அர்த்தம் பண்ணிக்கங்க. உட்காருங்கம்மா, அங்கெல்லாம் பண்ணலாம் உட்காருங்க. నా పేరు కే మోనిశ్రీ. నేను పైపల్లెం ప్రాథమిక పాఠశాల నందు 4వ తరగతి చదువుతున్నాను. మీరు మా గ్రామం నుండి వచ్చేసినందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మీరు న్యాయం ధర్మం కోసం మీరు ఇచ్చే వారందరికీ మేడం வரும்போது யாரும் டிஸ்டர்ப் பண்ண மாட்டாங்க ப்ளீஸ். ஓ பெத்தம்மா கர்நாடகாரம்மா இப்படி வந்து உட்காரு. உட்காரு இப்படி. కూర్చోండి అట్లా కూర్చోండి అట్లా కూర్చోండి. మేడం భవానీ గారు అట్లా చుట్టుకొని వచ్చేయండి. అందరిని పిలుచుకొని ప్లీజ్. సంఘమిత్ర వాళ్ళు ఏం చేస్తా ఉన్నారా? అట్లా పంపించండి అమ్మా సంఘమిత్ర వాళ్ళంతా. చెప్పండి వాళ్ళకంతా. యారున్నారు? ముండ్రెడ్డి సంఘమిత్ర, ముండ్రెడ్డి, మునికృష్ణ సార్ ఎక్కడున్నా ఇట్లా లేడీస్ అంతా ఇట్లా పంపించండి సార్. సార్ మునికృష్ణ సార్. సార్ మా ప్లీజ్ సార్ సార్ ఒక నిమిషం. మా స్టేజ్ మీద ఉండే వాళ్ళు చెప్పులు చూసేది కూడా తీసేయండి ప్లీజ్ దయచేసి. ఓకే. హలో
సంఘమిత్ర మునికృష్ణ యాడుంటేనే స్టేజ్ ముందు కూర్చున్నాము. ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నారో వాళ్ళకి మనం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. మా తల్లి మీరంతా రండి ఇక్కడికి. ఇక్కడ ప్లేస్ ఉంది, కూర్చోబెడతాను రమ్మ ఇక్కడ. అది ముందర అందరూ ప్లేస్ కిదే అటు సైడ్ ఉంది. మొత్తం వచ్చిన అంతమంది టోటల్ గా జెంట్స్ అంతా వెనక్కి వెళ్ళండి, మహిళలకు ముందు వదలండి ప్లేస్. ఓకే. శ్రీమతి నారా భువనేశ్ మేడం గారికి స్వాగతం పలుకుతూ, పసుపు కుంకుతో స్వాగతం పలుకుతూ స్టేజ్ పైకి ఆహ్వానం చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం భవిష్యత్తు అనే విధంగా కుప్పంలో గంగ జాతర ఏ విధంగా అయితే జరుగుతుందో, మన తిరుపతి గంగమ్మ జాతర, అది ఈ రోజు పైపాలెంలో మన కుప్పం మండలంలో ఈ రోజు నిజంగానే ఆ సాక్షాత్తు తిరుపతి గంగమ్మ మన గ్రామానికి వచ్చిన విధంగా ఈ రోజు బ్రహ్మ రథం పలికినటువంటి మీ మహిళలందరికీ కూడా, ఈ పైపాలెంలో ఉన్నటువంటి యువతకు, శ్రీ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ యావత్ మహిళా లోకానికి ఒక స్ఫూర్తి ప్రదాత మన భువనేశ్వరమ్మ గారు ఈ రోజు మన గ్రామానికి రావడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆమెకి బ్రహ్మాండంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటామని కోరుకుంటూ, నిజంగానే అదేవిధంగా మనకందరికి కూడా గత ఒక సంవత్సరం కాలంలోనే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నట్టుగా మనకు అన్నదమ్ముడుగా, మనకు సోదరులుగా, మన కుటుంబ బంధువుగా ఇక్కడ ఉండి ఎన్నికలలో అనేక విధాలుగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవనీయులు మన పట్టభద్రులు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సార్ గారికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ అందరి తరపున కూడా, అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మన పిఎస్ఎం సార్ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, డాక్టర్ సురేష్ బాబు గారికి అయితేనేమి, ఇక్కడ ముందుగా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ పార్టీ అధ్యక్షులు గోవింద్ స్వామి గారు అయితేనేమి, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ వల్లెప్ అయితేనేమి, అదేవిధంగా మనకు ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జులు మన కార్తిక్ గారు కానీ, తీర్థగిరి కానీ, వాళ్ళ యావత్ బృందానికి, యువతకు అందరికి కూడా, అదేవిధంగా భరణికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా, మహిళలకు ముఖ్యంగా మహిళా మండలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారికి, అదేవిధంగా మొత్తము పైపాలెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి, ఒక్క మనిషిని కదా మొత్తానికి అందరికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మహేంద్ర బాబు గారికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడు మొదటగా మేడం ఇక్కడ ఈ బూత్ లో అత్యధికమైన మెజారిటీ తీసుకొచ్చేదానికి నేనుంటానని మొదటగా అడుగు వేసినటువంటి బూత్ ఇన్ఛార్జిని మనం ఇక్కడ మాట్లాడించాలనుకున్నాం. కాబట్టి మొదటగా బూత్ ఇన్ఛార్జ్ మన కార్తిక్ బాబుని జనసేన బీజేపీ వాళ్ళు కూడా సాధన సాగు తీసుకుంటూ ఇప్పుడు కార్తిక్ మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ కార్తిక్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మన పార్టీ పెద్దలకు, సీనియర్ నాయకులకు అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడ మన మేడం శ్రీ నారా భువనేశ్వరి మేడం గారికి మా పైపాలనకు చేసినందుకు ఇప్పుడు మా వల్ల అయిన చిన్న కానుక, పసుపు కుంకుమ కానుక దయచేసి అందించవలసిందిగా నందినిని, శివగామిని కోరుతున్నాము. పైపాలెం పంచాయత్ ఇక్కడ విచ్చేసిన పైపాలెం ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు కార్తీక్, 223 బూత్ ఇన్ఛార్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైపాలెం పంచాయతీకి విచ్చేస్తున్న మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన ఎన్టీ రామారావు గారి గారాల కూతురు, మన యువ సైన్యం అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ప్రియమైన అమ్మగారు. అటువంటి వీటన్నిటికీ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అని పేరు పెట్టి ఎంతో మంది వికలాంగులకు, అనాథ పిల్లలకు సేవలు అందించుటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన అందరి మదర్ తెరిసా లాంటి మన అమ్మల కన్నా అమ్మ, మన భువనేశ్వరి అమ్మ గారికి పైపాలెం ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అన్నిటికంటే ముందుగా కోవిడ్ టైంలో అప్పుడున్న ప్రభుత్వం పారాసెటమాల్ వేసుకుంటే కోవిడ్ పోతుంది అని ఎగతాళి చేశారు. కానీ మన భూనమ్మ నాకు ప్రభుత్వంతో పని లేదు,
నాకు నా ఆంధ్ర ప్రజలే ముఖ్యం అని ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్క పేద నిరుపేద కుటుంబాలకు కోవిడ్ కిట్లు అందించారా లేదమ్మా? మనందరికి కూడా వచ్చింది, అందించారు. దాని తర్వాత ప్రభుత్వం మేలుకొని మేము కోవిడ్ ని భూస్థాపితం చేశామని ఇప్పటికీ కుప్పంలో మరుగుతున్నారు. నిజంగా కోవిడ్ టైంలో కుప్పంలో 5 రోజులలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన ఘనత మన ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరి మేడమ్మకు దక్కుతుంది. ఇప్పుడు మా పైపాలెం గ్రామాన్ని దత్తకు తీసుకునేందుకు వస్తుండడం చాలా సంతోషంగా ఉంది. దానికి కృషి చేసిన నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాతకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ విజయానికి కృషి చేసిన తెలుగు యువత గోవింద్ స్వామి, భరణి, కార్తిక్, జయరాం, దేవరాజు, తీర్థగిరి, గోవింద్ స్వామి, ఐటీడీపీ, ధర్మలింగం, ఆర్ముగం, సురేష్, విజయ్ కుమార్, నరసింహ మేస్త్రి, మంజు మేస్త్రి, అజిత్, మురుగన్, దాము, మమ్మల్ని ముందుండి నడిపించిన మా ఎక్స్ సర్పంచ్ వెల్లప్ప గారికి, ఇక పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరియు ఈ గొప్ప విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు మన పంచాయతీలో దాదాపు 200-412 ఓట్లు ఉన్నాయి. దానిలో మన పెద్ద ఆయనకు వేసిన ఓట్లు 1720 ఓట్లు, అదేవిధంగా వైసీపీకి వచ్చిన ఓట్లు 522 ఓట్లు. ఈ 520 ఓట్లు వేసిన వాళ్ళని అడుగుతున్నాను, అయ్యా మన కుప్పం గురించి నేను మాట్లాడడం లేదు, మన పైపాలెం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మన పైపాలెంలో హాస్పిటల్ ఏర్పాటు చేసింది ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. మన పైపాలెంలో హై స్కూల్ ఏర్పాటు చేసినది ఎవరు? మన పైపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకులు 4 ఉన్నాయి పైపాలెం పంచాయతీకి అంతా. పైపాలెంలో 2, తంగాడిగుప్పంలో 1, చిన్నబుగ్గపల్లిలో 1. ఇది ఎవరు కట్టారు? మన చంద్రన్నే కట్టారు. ఇక ఈ సిమెంట్ రోడ్లు, ఈ లైట్లు, ఇంకా ఒక బల్బు, ఇంటింటికి కరెంట్ పోల్స్ ఎవరిచ్చారు? మన చంద్రన్నే ఇచ్చారు. ఇటువంటి ఇంటింటికి బాత్రూమ్లు కూడా మన చంద్రన్నే ఎవరు కట్టించారు. ఇవే లేకుండా వ్యక్తిగతంగా చంద్రన్న బీమా, ఎవరన్నా చనిపోతే 2 లక్షల బీమా, ఎవరైనా ప్రాణాయాసంగా ఉంటే 10 లక్షల వరకు బీమా అందించారు. దానికి ఉదాహరణ నేనే. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా 10,000 రూపాయలు ఇప్పటికీ ఉన్నాం ఎవరైనా చనిపోతే. ఇటువంటి దేవునికి ద్రోహం చేయటం తప్పు. వీళ్ళు ఏమీ చేయరు, కానీ అంతా మేమే చేశామంటారు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయకుండా ఎప్పుడూ మీకు ఇప్పుడు ఏం కావాలంటే మీరు చేసుకోండి. అదే అంతేకాకుండా మన భువనేశ్వరి మేడం మన పక్కలో ఉన్నారు. మీకు ఏం కావాలన్నా గుర్తించుకొని దయచేసి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి లైఫ్ లో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఓటు కూడా అదర్ పార్టీకి పడకుండా సైకిల్ పార్టీకి పడాలని పడించే పంచాయతీగా పైపాలెం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై లోకేష్, జై చంద్రన్న, జై భువనేశ్వరి మేడం. ఓకే, ధన్యవాదాలు సోదరా. ఇంకా ఒకే ఒక వ్యక్తి వక్త మన యూనిట్ ఇన్ఛార్జ్ వల్లేపు గారు, ప్లీజ్ షార్ట్ గా ముగించాలి. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ అందరికీ పేరు నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. ఎందుకంటే భువనేశ్వర్ మేడం కుప్పం వచ్చినప్పుడు మీటింగ్ మాట్లాడినప్పుడు నేను ఒక మాట అడిగినా, మేడం మాకే పోటీ పెట్టండి, బూతులకే పోటీ పెట్టండి, ఆ ఏ బూత్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందో ఆ బూటీని దత్తా చూసుకోండి మేడం చెప్తే మేడం ఇమీడియట్లీ స్వాగతించారు. ఆ అదృష్టం మనకే వచ్చింది, ఆ బేట్రాయ స్వామి వరంతో అది మనకే వచ్చింది. మళ్ళీ మన అభివృద్ధి చేసుకుని నెక్స్ట్ ఇంకో వచ్చే ఎలక్షన్ 2029కి వన్
100% మొదలేసి ఉండేది. 100% తెలుగుదేశంకే మనం మెజార్టించి మన పైపాలెం గ్రామాన్ని అన్ని అభివృద్ధి చేసుకుని వచ్చే కాలానికి మన ఊర్లో అందరూ చెట్లు పెట్టి గ్రీన్ సిటీ అవార్డు మన దేశం మన రాష్ట్రంలో తీసుకోవాలని కోరిక ఉంది. కుప్పాన్ని సారు ప్రపంచ స్థాయికి తీసుకొని పోతే మన పైపాలెం పంచాయతీని రాష్ట్ర స్థాయికి తీసుకొని పోవాలని నేను కోరుకుంటూ ఇంతతో ముగించుకుంటున్నా. ధన్యవాదాలు. ఇంకా కూడా 2 మీటింగ్లు ఉంది కాబట్టి ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. అయినా కూడా మనం మేడం గారికి సహకరించాలి కాబట్టి ఇప్పుడు మనకు ఎవరైతే మనకు ఎమ్మెల్సీగా ఉంటూ మనకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ సార్ గారు మాట్లాడి కోరుతున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. గంగమ్మ జాతరని మళ్ళీ ఒక్కసారిగా మేలో జరిగిన జాతరని మళ్ళీ ఒక్కసారి చూపించారు పైపాలెంలో. నిజంగా ఎంత అద్భుతమైన స్వాగతం. మేడం గారు కూడా పులకరించిపోయారు మీ అభిమానానికి. చాలా అంటే చాలా సంతోషపడ్డారు. ధన్యవాదాలు. 100% మీరు ఏ నమ్మకంతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో, ఎలక్షన్ ముందు కూడా మేడం గారు వచ్చి మనందరికీ అండగా ఉంటాం, మన కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటాం చెప్పారు. చెప్పిందే మాటగా, అన్నగారి బిడ్డగా, మాట తప్పని వంశంలో పుట్టిన బిడ్డగా, అలాగే మాటిస్తే తీర్చే నాయకుడి భార్యగా ఈరోజు మనందరి ముందుకు వచ్చి 100% మన సమస్యలు తీర్చడానికి, మనకు కావలసిన అన్ని పనులు చేయటానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన మీ పైపాలెం గ్రామస్తులందరికీ కూడా మంచి చేసేదానికి వచ్చిన బోనమ్మ గారికి మీ గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ అమ్మ మనతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకి, అదే కాకుండా పైపాలెం పంచాయతీ ప్రజలకి, మరియు తెలుగుదేశం ఆడబిడ్డలకి, అదే కాకుండా మా కుటుంబం ఆడబిడ్డలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే ఒక ఆయన చెప్పారు, మీరు సైకిల్ గుర్తుకే మీరు ఓటేశారని. ఎందుకు వేశారు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు ఈ వైసీపీ ప్రభుత్వం గురించి. అరాచకాలు మీరు భరించలేక ఏదో వాళ్ళేదో చేస్తారని అనుకున్నారు. 1 ఛాన్స్, 1 ఛాన్స్, 1 మోర్ ఛాన్స్ అంట మిమ్మల్ని నమ్మించి వాళ్ళు ఓటు వేయించుకున్నారు. దాని తగ్గట్టే మీరు చూశారు వాళ్ళు ఏం చేశారు. ఒక్కటన్నా అభివృద్ధి చెందిందమ్మా ఆ ప్రభుత్వం కింద? మీరు చెప్పచ్చు, ఇక్కడ ఎవరు కొట్టరు, మీకు ఆ స్వాతంత్రం ఉంది, మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి. జరిగిందా లేదా అభివృద్ధి? రాష్ట్రం అంతా చూశారు. ఒక ఇండస్ట్రీ వచ్చిందా? మీకు, మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిందా? ఇవన్నీ మీరు ఆలోచించారు గనక మీరు ముందుకొచ్చి ఎవరికి ఏమి మాట్లాడకుండా చెప్పకుండా మీ ఓటుతో ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు. అది మీలో ఉండే గొప్పదనం. ప్రతి ఒక్కడు బాధ్యతుడే. పోయిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కడు భరించారు. అందుకే మీరందరూ కలిసి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చినందుకు, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమేమి చేయాలో, తప్పకుండా ఏమేమి హామీలు మీకు ఇచ్చారో తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. మీకు ఆయన నాయకత్వం గురించి తెలుసు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి. అదే కాకుండా మీకు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు. ఆయన పేదల కోసం కిలో 2 రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది. అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం, ముందులున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి
పేదలకి అన్నం దక్కకుండా మీ పొట్టన కొట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి ముఖ్యమో అది పేద ప్రజలకి ఏది ముఖ్యమో అనుకుని మళ్ళీ ఈ ఆగస్ట్ 15న ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజుకి 2,75,000 మంది భోంచేసేవారు ఈ అన్నా క్యాంటీన్ లో. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్ లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందలు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇదిస్తాం అదిస్తాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యరు. ఆ చేసే మనిషి కాదు. అట్లా చెయ్యరు గనక మన కుప్పం ప్రజలు 8 సార్లు ఆయన గెలిపించారు. అట్లానే మీ దయ వల్ల మీరు గెలిపించిన తర్వాత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు. మెయిన్ గా ఇక్కడ ఫ్యాక్టరీలు గాని ఇండస్ట్రీస్ గాని తప్పకుండా తీసుకొస్తారు. మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు. మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. ఏ తల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని. తప్పకుండా అది జరుగుతుంది. అట్లానే మరొక్కసారి ఎస్పెషల్లీ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు కూడా. ఎందుకంటే చాలా మంది వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు. అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది. లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి. ఆ గొప్పదనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషల్లీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీల్ని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, హంసవేణి బంగారుపాలెంలో ఆ అమ్మాయమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది. వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రావట్లేదు, అంతే తను చేసింది, ఇంకేమీ చేయలేదు. అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి 2 కళ్ళు తీసేశారు. అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో కథలుండే, ఇది మనం వినలేదు చూడలేదు. అట్లా ఎంతో స్త్రీలు కూడా అవన్నీ ఎదుర్కొన్నారు. మనకి తెలుసు ఈ గంజాయితో ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని కూడా ఆ గంజాయి ఆ ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి మొగాళ్ళు కావాల్సిన అరాచకాలు ఆ ఆడబిడ్డల మీద కూడా చేశారు. అది కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ తెలుసు స్త్రీలకి ఉండే రక్ష ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా అది ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 6 ఏళ్ల పిల్ల మీద 60 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశారు. ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తో, మీరేం చేస్తారో నాకు అనవసరం, ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు. మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి ఆలాడిపోయాడు. అది ఎందుకంటున్నారు? అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం,
ఆ మొగాడికి ఉండాల్సిందే. మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని, ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు. తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలుగుతుంది. అట్లానే ఆయన సూపర్ 6 లో స్త్రీలకి ఏమి హామీ ఇచ్చారో తప్పకుండా అవన్నీ అమలు చేస్తారు. అయ్యే కాదు, అక్కడితో ఆగదు చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన ఇంకేమి చెయ్యాలి, ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది. అవునా కాదమ్మా? కుటుంబం ఎంతో, రాష్ట్రం కూడా అంతే. సో తప్పకుండా మీకు ఆయన తప్పకుండా చాలా పథకాలు తీసుకొచ్చి ప్రజల కోసం ఆయన ముందుకెళ్తారు. ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక్క 5 సంవత్సరాలు మీరు అప్పుడు ఆయన గెలిపించారు. మనకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఎక్కడో ఈ యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఉండేది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇంత అరాచకాలు జరిగిన కొంతమంది ముందుకొస్తున్నారు అంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నాయకత్వం మీద వాళ్ళ నమ్మకం పెట్టుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏముందని వస్తారు, ఇక్కడ ఏమీ లేకుండా చేశారు. బయట వాళ్ళలో కూడా భయం అనేది సృష్టించారు. అందుకే రేపు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి తప్పకుండా ముందుకొస్తారు. మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి. తప్పకుండా మన జీవితాలు సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ మరొకసారి నాకు ఇంకొకటి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీరు చేసే సందడి చూసి ఈ పండగలో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ పదవులు ఉంటాయి పోతాయి, కానీ చివరికి మిగిలేది ప్రేమ, మీ ఆదరణ, మా కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు పదవి వచ్చింది కదా అని అహంకారంగా మనం ఎవరు ఉండకూడదు. అది కూడా మా తెలుగుదేశం లీడర్లు కూడా అదే చెప్పదలుచుకుంటున్నాం. ఎప్పుడైనా మీరందరూ ప్రజలతోనే ఉండి వాళ్ళ మంచి కోసం మనందరం చెయ్యి కలిపి వాళ్ళ కోసం మనం పని చేద్దాం. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. మన అమరావతి రాజధాని కోసం ఇప్పుడు చెక్ ఇవ్వడానికి వాలంటీర్గా ముందుకు వచ్చినటువంటి మన సోదరులు, వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో మన విజయ్ కుమార్ గారు కానీ వాళ్ళు ఇప్పుడు మా ప్లీజ్ అందరూ అట్లా ఉండాలి. మా ప్లీజ్ సార్ ఆ చెక్ ఇచ్చే వాళ్ళు ముందుకు రావాలి. మా ప్లీజ్ ఆ చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మన అమరావతి రాజధాని కోసం ఎవరైతే ఇక్కడ ఉన్నారో మన విజయ్ కుమార్ గారు, అలాగే మన సీకే మణి గారు వాళ్ళు 50,000 రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి అందరూ కూడా కరతాల ధ్వనులతో అభినందిస్తూ ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఒకసారి మన ఎమ్మెల్సీ గారు అమ్మా ఇప్పుడు ఎవరైనా అర్జీలో ఉన్న వాళ్ళు ఉంటే ఇటు లైన్ గా వచ్చి
అటు సైడ్ నుంచి లైన్ గా వచ్చి మేడం గారికి ఇస్తే మేడం గారు వాటిని తీసుకొని పరిష్కరించే దిశగా చేస్తారు. దయచేసి ఎవరు నెట్టుకోకుండా రండి ప్లీజ్. ఏదమ్మా ఏం బాలేదు? ఎంత అవుతుంది సర్జరీకి? సర్జరీ ఏం చెప్పలేదు. నెల నెల అపార్ట్మెంట్ 15,000 అవుతుంది. సరేమ్మా ఆఫీస్కి వస్తారండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ 3 లక్షలు అయిన దానికి బిల్లులు ఉన్నాయా? అవన్నీ ఆఫీస్కి తీసుకురండి, CMRF పెట్టిద్దాం. సరేనా? CMRF ఆ బిల్లు తీసుకోరు ఒరిజినల్స్ అన్ని. సరేనా? మా అందరూ లైన్ లో రావాలమ్మా. లైన్ లో వస్తే అందరూ మాట్లాడొచ్చు. లైన్ లో రావాలమ్మా. కలకూడదమ్మా. అమ్మా అర్జీలు ఉన్న వాళ్ళందరూ లైన్ లో రావాలి. గుంపులు గుంపులు కావద్దు, లైన్ లో రావాలి. లైన్ లో వస్తే ఈజీగా ఉండిద్ది.